నమస్కారం. బ్రహ్మానందం బ్రహ్మ ఆనందం అనే సినిమా ఫంక్షన్లో చిరంజీవి గారు ఒక కీలకమైన ప్రకటన చేశారు. అదేమిటంటే, నేను రాజకీయాల నుంచి పూర్తిగా విరమించుకున్నాను, ఈ జీవితానికి ఇంతే, ఈ జీవితంలో రాజకీయాల జోలికి పోను, అంటే రాజకీయాల్లో క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనడానికి. అది ఉద్దేశం. మంచి ఉద్దేశమే. ఆయన నిర్ణయించుకున్నది ఆయనకు మంచిదే, నష్టమేం లేదు. కళామ తల్లి సేవలు నేను గడుపుతాను. నేనేమైనా పెద్ద పెద్ద వాళ్ళతో కలుస్తున్నప్పుడు మీకు అనుమానాలు వస్తున్నాయి, మీడియా ఫ్రెండ్స్కి అట్లా అనుమానాలు చెప్పుకుంటూ, దానికి కారణం కేవలం ఏంటంటే సినిమా ఇండస్ట్రీ ప్రజలకు దగ్గర కావాలి, మంచి మంచి సినిమాలు రావాలి, సినిమా పరిశ్రమ ఎదగాలి, దానికోసం కలుస్తాను తప్ప ఇతర రాజకీయ కారణాలతో కలవను, కలుస్తుంది కూడా అందుకే అని స్పష్టం చేశారు. దాంతోపాటు నేను ఏదైతే గతంలో రాజకీయ పార్టీ పెట్టానో ఆ రాజకీయ పార్టీ ఆలోచనలు కానీ నేను అనుకున్న సేవలు కానీ అందించడానికి జనసేన పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పేసి క్లియర్గా తన వారసుడు పవన్ కళ్యాణే, తన ఆశయాలకు తన ఆలోచనలకు వారసుడిగా పవన్ కళ్యాణ్ ప్రకటించేశాడు. సమస్యలు అంటే రాజకీయం తమ్ముడు చూసుకుంటారు, ఈ సినిమాను నేను చేసుకుంటాను అంటున్నాడు. మొన్నదాకానేమో పార్ట్ టైం జాబ్ లాగా సినిమాలు రాజకీయాన్ని కలగలిపి చేసిన పవన్ కళ్యాణ్ నేను వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం రెండు పదాల మీద కాలు పెట్టాడు. ఆయన 10 ఏళ్ల తర్వాత విజయం సాధించాడు, గేమ్ చేంజర్గా మారాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా దూకుడుగా పోతున్నారు. ఒక రకంగా చెప్పినట్టు కూటమి ప్రభుత్వానికి రావడానికి పూర్తి స్థాయిలో ఆయన కృషి చేసిండు. ఫెవికల్ లాగా కాషాయాన్ని పసుపచ్చను కలిపి మధ్యన తను ఫెవికల్ లాగా తెలుపు ఉండిపోయిండు. ఇవి నో డౌట్. కానీ గతంలో రాజకీయాలు సినిమాలు కలగలిపి చూశారంటే నేను దాన్ని సమర్థించాను కూడా. సంపాదించుకోవడానికి పారిశ్రామికవేత్తలు రాజకీయాలకు ఎట్లా వస్తారు, సినిమా వాళ్ళు ఎందుకు రాకూడదు? సినిమాలు రావచ్చు కదా అన్నాను, సమస్య లేదు. అది పవన్ కళ్యాణ్ విషయంలో వ్యతిరేక వ్యాఖ్య కాదు. అందరూ గతంలో ప్యాకేజ్ స్టార్ అని రకరకాలు అన్నారు, కానీ అది తప్పు అంటున్నాను. ఆయన సినిమాలు చేసుకుంటూ సినిమాలో వచ్చిన డబ్బును, సంపాదించిన డబ్బును రాజకీయం మీద ఖర్చు పెట్టిండు. చివరికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినాక కూడా తన ఫర్నిచర్ కొనుక్కోవడానికి కూడా నేను ప్రభుత్వానికి డబ్బును ఖర్చు పెట్టాను, ఫర్నిచర్ మార్చదలుచుకొని నేను సొంతంగా మార్చుకుంటాను అన్నాడు. చాలా విరాళాలు ఇచ్చారు, రకరకాల ఉద్యమాలకు తాను ఊతమిచ్చారు, అందుకు దోకాలేదు. కనుక ఇప్పుడు తన ఆవేశము, ఆలోచన అవన్నీ కలిపి తన తమ్ముడికి అప్పచెప్తున్నాను అన్నాడు. అది మనం ఆహ్వానించదగ్గదే. ఇక ఆడువారి మాటలకు అర్థాలు వేరు అన్నట్టు మరి చిరంజీవి గారి మాటలకు వేరే అర్థాలు తీసుకుంటే ఉంటాయి. కానీ నేనేమంటున్నానంటే, ఇది శాసనము, శిలాశాసనము, రామ బాణము, రాముడు అన్న మాట తప్పదు అన్నట్టు ఉండదు. అసలు రాజకీయాలు లేకుండా మనిషి అనుకోడు ఉంటాడు. ఆలోచన చేద్దాం. రాజకీయము అనేది లేకుండా ఏ రంగం ఉండదు. మహాత్మా గాంధీ గారు అంటారు, చివరికి భార్యతోని కూడా రాజకీయాలు ఉంటాయి. ఉదాహరణకు నేను హేతువాదం అనుకోండి, నా భార్య తాను పూజలు చేస్తాను అనుకోండి, మా ఇద్దరి మధ్యన అనుసంధానం లేకపోతే సంసారం చెడిపోద్ది కదా. నేనేమంటున్నానంటే, ఇద్దరి మధ్యన భార్య భర్తల మధ్య కూడా రాజకీయం ఉంటుంది. ఆమె కోరికలు, ఆమె ఆలోచన నేను గౌరవించాలి, నా ఆలోచన ఆమె గౌరవించాలి. నా హేతువాద సంఘ సభలకు తను వస్తారు, తన గుళ్ళు గోపురాల తనతో నేను తిరుగుతాను, సమస్య లేదు. నేనేమంటున్నానంటే, ఇది పరస్పరం గౌరవించుకోవాలి, ఎవరి భావాలను వాళ్ళు గౌరవించుకోవాలి, ఇది కావాల్సింది. నేను ఏమంటున్నానంటే, రాజకీయం అనేది ప్రతి రంగంలో ఉంటారు. రాజకీయం అనగానే మనకు దుర్మార్గం అర్థమైందంటే, మోసము, ద్వేషము, మన పిల్లగాడి సీటు రాకపోయిన రాజకీయమే, మనకు పెళ్లి కాకపోయిన రాజకీయమే, ఇంకా రకరకాల పిల్లలు పుట్టకపోయిన రాజకీయమే, అంతా రాజకీయం అయిపోయిందనే బూతు మాట మనం వాడుతున్నాం రాజకీయాల పట్ల. కనుక రాజకీయాలు అంటే క్రియాశీల రాజకీయాలు, క్రియాశీల లేని రాజకీయాలు. ఇవాళ రచయితగా దాని ఏమంటారు, ఒక జర్నలిస్ట్గా రాజకీయాలు మాట్లాడకుండా ఎట్లా ఉంటాం? ఒక పౌరుడిగా, క్రియాశీల పౌరుడిగా కూడా మనం రాజకీయాలు మాట్లాడతాం. కానీ ఆచరణలో రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండడం అంటే ఎన్నికల్లో పోటీ చేయడం, అంతే కదా. అది చేయకపోవచ్చు. చిరంజీవి గారు అన్న మాటలు అంత దీర్ఘంగా తీసుకోవాలి మనం. ఎందుకంటే దీనికి తాత్వికంగా ఆలోచన చేస్తే, తనను రకరకాలుగా అంటున్నారు కనుక ఏం లేదు, బీజేపీలో అన్న కదా, ఇప్పుడు చిరంజీవి గారు కదా గతంలో తన పార్టీని రాజ్యసభ సభ్యత్వానికి ఆశపడి కాంగ్రెస్లో కలిపారని, 10 ఏళ్ళు రాజకీయం తెలియదని అంబటి రాంబాబు చాలా వ్యాఖ్యలు చేశారు కదా. చిరంజీవికి రాజకీయాలు రావు, నిజమే, దుర్మార్గ రాజకీయాలు రావు, నేను స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గ రాజకీయాలు రావు ఆయనకు. కనుక అందుకనే డిప్లొమాట్ కనుక, చాలా నెమ్మదస్తుడు కనుక, పవన్ కళ్యాణ్ లాగా తొడగొట్టడము, మీసాలు దింపడము అవి రావు కనుక ఆ రాజకీయాల్లో తమ్ముడు నెగిలిండు. ఆనాడే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే కాంగ్రెస్ వాళ్ళ పంచలు కూడా కొడతారన్నాడు, పంచ్ డైలాగులు పెట్టారు ఎవరు, చిరంజీవి, మన పవన్ కళ్యాణ్. మరి ఆనాడు అప్పుడు కూడా పరిశుభ్ర జాలం ఉపయోగించాలి ఎవరు, చిరంజీవి. 2009లో 8లో పార్టీ పెట్టినప్పుడు, 2008లో పార్టీ పెట్టినప్పుడు, ప్రజారాజ్యం స్థాపించినప్పుడు నేను కూడా వారి కార్యకర్తలకు శిక్షణ తరగతికి వెళ్ళాను.
నాతో పాటు చాలామంది సామాజిక ఉద్యమకారులు ఆ శిక్షణ తరగతిలో వాళ్ళకు మేము వాళ్ళ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చాం, కాదట్లేదు. కనుక నేనేమంటున్నానంటే ఆనాడైనా ఈనాడైనా చిరంజీవి నెమ్మదస్తుడు, ఎన్నడూ కూడా మాట మార్చడు, మాట మీరడు, అనవసర దుర్మార్గ వ్యాఖ్యలు చేయడు. సినిమా రంగంలో మంచి గౌరవం ఉన్నది పెద్ద ఆయనగా. ఇవాళ రకం చెప్పాలంటే లెజెండ్గా ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా కొన్నిసార్లు ఆయన తన బాధను కూడా వ్యక్తం చేసిండు. ఎవరు ఒప్పుకున్నా కూడా కొన్ని నాకు సినిమా అవార్డులు ఇచ్చినప్పుడు నేను బాధపడ్డాను, కొందరు వ్యాఖ్యలు చూసాను. మోహన్ బాబుని ఉద్దేశించి ఇంకేం లేదు, రాజకీయం లేకుండా ఎవరు ఉంటారు. అందుకనే తాను సినిమా ఫంక్షన్లో ఇప్పుడు ఏవైతే మాట్లాడినారో దానికి కట్టుబడే ఉంటాడని నేను అనుకుంటున్నాను. నష్టం లేదు, కట్టుబడకపోతే నష్టమే ఉన్నది అంటున్నాను. అవును, రాజకీయంగా పోతే నష్టమే ఉంది. ఆయన ఉదాహరణకు రేపు పొద్దున మోడీ గారు పిలిపించే రాజ్యసభ సభ్యత్వం ఇస్తారంటారు అనుకోండి, ఎందుకు తీసుకోవడం అంటున్నాడు. తీసుకోవడం మంచిది అంటున్నాడు. ఒక కళాకారులకు గౌరవం ఇవ్వాలంటే అధికారము ఆలోచన ఈ రెండు కలిసి ఇంకా ఎక్కువ సేవ చేయొచ్చు కదా అంటాడు. రేపు పొద్దున నిజంగానే ఒకవేళ మోడీ గారు పిలిచి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారంటే తీసుకుంటూ ఏమంటాడు, నేను అది కూడా చెప్తున్నా. ఆనాడు మళ్ళీ మీరు రాజకీయాలు దూరంగా ఉంటారన్నారు అనుకోండి, నేను క్రియాశీల రాజకీయాలు పోటీ చేయలేదు కదా, వారు పిలిచి కళామ తల్లికి సేవ చేసే ఆ భాగ్యం నాకు ఫిల్మ్ రంగం నుంచి నాకు రాజ్యసభ ఇస్తా అన్నప్పుడు తీసుకుంటా కదా. గతంలో జయా బచ్చన్ నుంచి మొదలు చాలామంది అమితాబ్ బచ్చన్ నుంచి మొదలు చాలామంది సినిమా కళాకారులు మరి రాజకీయ రంగంలోకి వచ్చి రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నారు కదా. ఇది అంతే అంటున్నాను. అందుకనే ఈ మాట శిలాశాసనం ఇక్కడికి కట్టుబడతానే ఉండదు. రాజకీయాల్లో ఒక విలువలకు స్థానం ఇచ్చే వ్యక్తిగా తనను గౌరవిస్తూనే ఈ మాటకు ఇక్కడికే కట్టుబడి ఉంటాడని నేను అనుకుంటలేను. రేపు పొద్దున ఇప్పటికే గతంలో కాంగ్రెస్ పార్టీలు కలిపారనే ఆరోపణ ఉంది. తమ్ముడిని కూడా ఇప్పుడు జనసేనను బీజేపీలో కలుపుతారనే ఒక ఆరోపణ వస్తుంది. కనుక ఈ స్థితిలో ఓ సినిమా ఫంక్షన్లో మాట్లాడుతూ ఈ మాట అన్నారు. దీనికి కట్టుబడి ఉండాల్సిన అవసరం కూడా లేదు. దానికి పెద్దగా నైతిక విలువను మళ్లించడం కూడా ఏముండదు. కనుక చిరంజీవి గారి మాటని ఇప్పటికీ గౌరవిద్దాం. రేపు పొద్దున క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించినా మనము దాన్ని వేరుగా చూడాల్సిన అవసరం లేదు అంటున్నాను. అవును, ఆనాటి పరిస్థితులు అట్లా అన్నాను. నిజంగానే ఇవాళ క్రియాశీల రాజకీయాలు రావాల్సిన అవసరం ఉందని భావించి వస్తున్నానంటే కూడా మనం ఎట్లా వస్తామని అనలేం కదా, తప్పు కదా. వ్యక్తిగత ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి సొంతం. పబ్లిక్లో నిలబడితే ఏమైనా టామ్ అని శ్రీశ్రీ గారు అన్నాను. నేను కూడా ఏమంటున్నానంటే పబ్లిక్ లైఫ్లో ఉన్నారు కనుక చిరంజీవి గారి మాటలకు విలువ ఇచ్చి మాట్లాడుతున్నాం. రామ్మోహన్ రావు ఇంకెవరు మాట్లాడుతుంది అనుకుంటుంది కదా, ఇది అంతే. రేపు చిరంజీవి మాటలకు రేపు కట్టుబడి ఉండడా అని ఇప్పటి నుంచే పోస్ట్ మార్టం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఆయన ఎప్పటికి అయ్యేది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అని సుమతి శతకాన్ని వర్ణన చేస్తూ చిరంజీవి మాటల ప్రకారం క్రియాశీల రాజకీయాలు రానంటున్నాడు. మంచిదే, ఆయన ఇష్టం, ఆయన వ్యక్తిగత నిర్ణయం. మంచిదే అంటే అట్లా ఉండొద్దని కూడా కోరుకోమను. ఒకవేళ వస్తా అంటే కూడా తప్పు లేదంటున్నాను. అందుకని ఈ పార్టీలు ఎవరెవరు కలుపుతారు, ఏం చేస్తారు అనే రాజకీయ విమర్శలు తోలివ్వకుండా ఆయన అన్న మాటలను ఉటంకిస్తూ ఈ విశ్లేషణ చేశాను. నమస్కారం.